కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు హై అలర్ట్ జోన్లోకి వెళ్లిపోయాయి. గతంలో హైదరాబాద్లో ఉగ్రదాడుల నేపథ్యంలో మూడంచెల భద్రతా వలయంలో భాగ్యనగరం చేరిపోగా పవిత్ర పుణ్యస్థలం తిరుమలలో అణువణువున పోలీసులు జల్లెడ పడుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్లో నివసిస్తున్న పాకిస్తానీయులపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ లో నివసిస్తున్న పాకిస్తానీయుల గురించి సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ లో ప్రస్తుతం 208 మంది పాకిస్తాన్ వాళ్లు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్లలో సుమారు 156 మంది దీర్ఘకాలిక వీసాలపై ఉన్నట్లు తెలుస్తుండగా 13 మంది స్వల్పకాలిక వీసాలపై హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. ఇక మిగిలిన 39 మంది వైద్య చికిత్సలు, వ్యాపార సంబంధిత పనులంటూ రకరకాల పనుల మీద హైదరాబాద్ కు వచ్చారు. జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఉన్న పాకిస్తానీయులంతా తిరిగి తమ దేశాలకు వెళ్లిపోవాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో వైద్యం కోసం వచ్చిన వారికి ఏప్రిల్ 29వ తేదీ వరకు గడువు విధించగా మిగిలిన వారంతా ఈ నెల 27లోగా నగరం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. నగరానికి వచ్చిన పాకిస్తానీయులు ఇన్నాళ్లుగా ఎక్కడెక్కడ నివసించారు, ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారు, ఇక్కడి వారిని ఎవరినైనా వివాహం చేసుకున్నారా, వారి ప్రస్తుత ఫోన్ నంబర్లు ఏమిటి, అలా సమగ్ర వివరాలను సేకరిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇలాంటి దాడులు ఎక్కడ జరగకుండా ఉండేందుకు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీర్ తో పాటు దేశవ్యాప్తంగా ఉగ్ర కదలికలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలను కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రంలోని పోలీస్ శాఖను అప్రమత్తం చేసింది. హైదరాబాద్ లో ఏప్రిల్ 25, 26వ తేదీల్లో భారత సమ్మిట్, మే 7 నుంచి మిస్ వరల్డ్ 2025 పోటీలు వంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లు నిర్వహించనున్న తరుణంలో పోలీస్ శాఖ సెక్యూరిటీ పెంచింది. నగర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. దీంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. హైదరాబాద్ లో నిర్వహిస్తున్న భారత సమ్మిట్ లో జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, ఆర్థికపరమైన అంశాలపై చర్చ జరుగుతోంది. ఈ సమ్మిట్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా 100 దేశాల నుంచి దాదాపు 400 మంది హాజరయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు మిస్ వరల్డ్ పోటీలకు దాదాపు 140 దేశాల నుంచి కంటెస్టెంట్స్ హాజరయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఈ కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ముందస్తు కార్యాచరణ రూపొందించుకొని హెచ్ఐసిసి, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్ మక్కా మసీద్లో ముస్లింలు నల్ల రిబ్బన్లు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉగ్రదాడిపై నిరసనలకు ఎంఐఎం అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపుతో పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రార్థనల అనంతరం పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినదించారు. శాస్త్రీపురంలోని మసీదు వద్ద ఎంపీ అసదుద్దీన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రార్థనల కోసం మసీదుకు వచ్చిన వారికి అసదుద్దీన్ స్వయంగా నల్ల బ్యాడ్జీలను పంపిణీ చేశారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమలలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల భద్రతకు ఎలాంటి లోపం రాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. తిరుమలకు ప్రధాన ప్రవేశ మార్గమైన అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రతను గణనీయంగా పెంచారు. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లపై ప్రయాణించే వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు, ప్రైవేటు వాహనాలతో పాటు భక్తులు తీసుకువచ్చే లగేజీని కూడా భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఘాట్ రోడ్డు మధ్యలో కూడా తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచారు.
అవాంఛనీయ సంఘటనలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంలో భాగంగా పోలీసు, టీటీడీ విజిలెన్స్, ప్రత్యేక ఆక్టోపస్ బలగాలు సంయుక్తంగా ఒక మాక్ డ్రిల్ను నిర్వహించాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, భక్తులను ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అనే అంశాలపై ఈ డ్రిల్ సాగింది. శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ మాడవీధులు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ పరిసరాలు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. 24 గంటల పాటు నిరంతర నిఘా కొనసాగిస్తూ భక్తులు ప్రశాంతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వారు స్పష్టం చేశారు.